బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 28వ వార్డు కౌన్సిలర్ చిప్ప అర్చన మనోహర్ మాట్లాడుతూ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మా వార్డులో ఏ సమస్యలు వచ్చినా నేను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వినోద్ సాగర్ నాయకత్వం వినోద్ సాగర్ నాయకత్వం జై కాంగ్రెస్ గుర్తుంచుకో పంజా గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో చెయ్యి గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో చెయ్యి గుర్తుంచుకో చిప్ప అర్చన గారికి గెలిపిద్దాం మనోహర గారి నాయకత్వం అర్చన మనోహర్ గారి నాయకత్వం అర్చన మనోహర్ గారి నాయకత్వం అర్చనక్క గారి చేయి గుర్తుకే అర్చనక్క గారి చేయి గుర్తుకే. ఓకే స్టార్ట్ చెప్పండి. గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆశీర్వదించి 28వ వార్డు టికెట్ ఇచ్చి మరి మా గెలుపు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా పేదల పెన్నిది, మా దేవుడు మా వినోదన్నకి ప్రత్యేకంగా మా యొక్క నమస్కారాలు, పాదాభివందనాలు. మరి నాకు నా భార్యకు టికెట్ ఇచ్చిన తర్వాత, నా భార్య చిప్ప అర్చన తను ఒక న్యాయవాది, నేను కూడా ఒక న్యాయవాదిని. మరి మాకు టికెట్ ఇచ్చిన తర్వాత మేము బస్తీలోకి రావడం జరిగింది. అయితే నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే పెరిగాను, నా విద్యాభ్యాసం ఇక్కడే, నాకు ఇక్కడే పెళ్ళి అయింది, ఇక్కడే పిల్లలు పుట్టారు. నేను కొంతకాలంగా నేను అశోక్ నగర్లో ఉంటున్నాను. అశోక్ నగర్లో ఉన్న నా ఇక్కడ సంబంధాలు నాకున్నాయి. మా అమ్మ నాన్న ఒకటి ఇక్కడనే ఉంది, మా అక్కది ఇక్కడే ఉంది, మా తమ్ముళ్ళే ఇక్కడనే ఉన్నాయి, నాకు ఇక్కడ ఇల్లు ఉంది. నేను స్థానికులు ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేం అవసరం లేదు. అంతేకాకుండా నేను ఎప్పుడైతే కాంగ్రెస్ బీఫామ్ నాకు వచ్చిందో నిజంగా ప్రజలకు 28 వారి ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఎందుకంటే బీఫామ్ వచ్చి నేను ఒకసారి వార్డులో తిరిగేసరికి నాన్న వచ్చిండు, నా తమ్ముడు వచ్చిండు, నా కొడుకు వచ్చిండు, నా బిడ్డ వచ్చిండు అని అన్నారు తప్ప ఎవరు వ్యతిరేక పార్టీలు కామన్గా ఒక మాట మాట్లాడే బయటోడు అని చెప్పేసి, కానీ ప్రజలలో ఒక్కరు కూడా నన్ను బయటోడని చెప్పలేదు. నా బిడ్డ వచ్చిండు, నాకు మంచిగా ఒక కన్న తల్లికి బిడ్డ ఎదిగితే ఎంత సంబరం ఉంటుందో వార్డు ప్రజలు వాళ్ళ సంతోషాలతో ఉన్నారు. నా బిడ్డ వచ్చిండు, ఈ కాంచి నా కొడుకుని అనుకుంటారని చెప్పేసి ఎంతోమంది తల్లులు సంతోషంగా ఉన్నారు. మరి ఇటువంటి ఇంతటి పెద్ద అవకాశాన్ని ఇచ్చిన మా వినోదన్నకు, మమ్మల్ని ఇంతలా ఆశీర్వదించి ఆరాధిస్తున్న మా వార్డు ప్రజలకు కృషి చేస్తాం. జీవితాంతం రుణపడి ఉంటాం. వార్డు అభివృద్ధికి కృషి చేస్తాం. ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాం. ప్రతి ఒక్క సమస్యను తెలుస్తాం. ఈరోజు ఎవరైతే నన్ను నాన్ లోకల్ అని చెప్పేసి, ఎవరైతే స్థానికులు కాదని చెప్పేసి, ఎవరైతే పైసలు నోడు వచ్చిందో, ఎవరైతే పలుకుడు వచ్చి అని నన్ను ఎవరెవరైతే దుర్భాషలు ఆడుతున్నారో వాళ్ళకు అందరికి పనిచేస్తా. మనసులో ఏది దురుద్దేశం నాకు లేదు. నన్ను తిట్టే ప్రతి ఒక్కరికి పనిచేస్తా, నన్ను అవమానించే ప్రతి ఒక్కరికి పనిచేస్తా. ఎవరి పట్ల నాకు ద్వేషం కానీ ఆవేశం కానీ అటువంటి ఏం లేవు. అందరి కృషి కోసం పనిచేస్తా. అదేవిధంగా నన్ను నమ్మిన కాంగ్రెస్ పార్టీకి, మా వినోదాలకు పోయినట్టు నాకు లేదు. ఎందుకంటే ప్రతి ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో నన్ను ఒకరు అన్న అంటారు, ఒకరు అక్క అంటారు, ఒకరు తమ్మి అంటారు, ఒకరు కొడుక అంటారు. అంటే నా ఇంటికి నేను పోయినట్టే ఉంది తప్ప నేను ఎలక్షన్ ప్రచారం పోయినట్లేదు. ప్రతి ఒక్క ఇల్లు నన్ను ఆదరిస్తుంది. అసలు ప్రచారం అనే పేరు చాలా చిన్నదేమో. నేను నా ఇంటికి పోయినట్టే ఉంది. ఏ ఇంటికి పోయినా నా ఇంటికి పోయినట్టే ఉంది. నన్ను అట్టే స్వీకరిస్తున్నారు, అట్టే ఆదరిస్తున్నారు. అయితే ప్రజల గొప్పతనం. ఎందుకంటే నన్ను ఆదరించడం అనేది, నాకు ఆశీర్వాదం ఇవ్వడం అనేది, ఇది కేవలము ప్రజల గొప్పతనం. వాళ్ళకు ఖచ్చితంగా రుణపడి ఉంటా. వాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను ఇల్లు గల్లీ తిరిగిన ప్రతి ఇంట్లో ప్రతి గల్లీలో ఎన్నో సమస్యలు. ఏ గల్లీకి వెళ్ళినా కూడా చెత్త తాండవం చేస్తుంది తప్ప ఇంకేం తాండవం చేయట్లేదు. గల్లీలు లేవు, నాళీలు లేవు, రోడ్లు లేవు, లైట్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులను ఖచ్చితంగా వినోదన అన్నదానాలతో ఏ తల్లికి, ఏ చెల్లికి, ఏ అన్నకు, ఏ తమ్మునికి ఏదైనా మాట ఇచ్చిందో ఖచ్చితంగా నెరవేర్చి ఈ బస్తీని ఆదర్శవంతంగా తయారు చేస్తాం. మీరు వెళ్తున్నా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైన్లు, నాళీలు, లైట్లు, ప్రతి ఒక్కరిని ఈ బస్తీని వెలుగులతో నింపుతా. ఈ బస్తీని సర్వాంగ సుందరంగా తయారు చేస్తా. నీట్నెస్కు సింబల్గా తయారు చేస్తా. ప్రజలు ఇబ్బంది పడకుండా నాలుగు క్లియర్ చేపిస్తా, రోడ్లు వేపిస్తా. చాలా మందికి కూడా 76 జీవోల పట్టాలు వచ్చినాయి. ఇంకా ఆ పట్టాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పట్టాలు పెండింగ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇందిరమ్మ ఇండ్లలో చాలామంది యొక్క పట్టాలను ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ మిగతా ఏరియాలలో పట్టాలు పెండింగ్లోనే ఉన్నాయి. బెల్లవెల్లి వ్యాప్తంగా సింగరేణి ఏరియాలో ఉన్న పట్టాలు పెండింగ్లో ఉన్నాయి. మ్యాక్సిమం ఎమ్మెల్యే గారితో కూర్చొని అవన్నిటి కూడా పట్టాలకు ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి యజమాని, ఇంటి మహిళ కళలో ఆనందిస్తాం. గడ్డం వినోద్ గారు ఆల్రెడీ మంచిర్యాల నుంచి మహాభగీరథుని లెక్క నీళ్ళని బెల్లవెల్లి తీసుకొస్తున్నారు. ప్రతి ఇంటికి గంగ పంపేపిస్తాం. గంగా పంపు లేని ఇల్లు లేకుండా చేస్తాం. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఇంకా అవసరం ఉంటుందో అక్కడ వినోద్ గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా బోర్లు కూడా వేపిస్తాం. యువతకి స్వయం ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా మన పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్న వ్యవస్థలో కూడా స్మాల్ ఇండస్ట్రీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తాం. స్వయం ఉపాధి పథకాలలో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. గౌరవ వినోద్ గారి ఆశీస్సులతో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మరి బెల్లంపల్లి నిధుల ఇండస్ట్రీ అంటే శూన్యం. ఇప్పుడు ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో 300 నుంచి 400 పైచిలుకు కోట్ల 300-400 కోట్ల పైచిలుకు ఫండింగ్ తీసుకొచ్చిండు. ఇవాళ మండలాల్లోకి వెళ్తే ప్రతి ఒక్క మండలంలో 15 కోట్ల వర్క్ అయింది, 10 నుంచి 15 కోట్ల వర్క్ అయింది. ఇప్పుడు బెల్లంపల్లిలో కేవలం ఇంటిగ్రేటెడ్ స్కూలే 200 కోట్లు. అదేవిధంగా రోడ్డు వైండింగ్ జరుగుతుంది. అదేవిధంగా మొన్న వచ్చిన డిఎంఎఫ్టీలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో డ్రైనేజీలు పెట్టిండ్రు, రోడ్లు పెట్టారు. మరి ఇంతటి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు మేము చూడలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. నా 45-46 సంవత్సరాల జీవితం నేను చూడలేదు. వినోదన్న వచ్చిండు, అభివృద్ధి లక్ష్యంగా పోతున్నాడు. వినోదనకు తెలిసింది ఒకటే, అభివృద్ధి మాత్రమే. నా మీద ఎటువంటి ఆరోపణలు అయితే లేపుతున్నారో స్థానికుడుగా అని చెప్పేసి మరొకప్పుడు వినోదన్న మీద అదే అన్నారు, పారాషూట్ ఎమ్మెల్యే అన్నారు. ఇంకా మాట్లాడితే ఆయన ఉండడు అని చెప్పేసి అన్నారు. ఆయన ఉన్నడా లేడా ఒక్క నిమిషం పక్కన పెడితే అభివృద్ధి లక్ష్యంగా అన్నబోతున్నాడు. అభివృద్ధిని చూస్తే చాలు అన్న ఎక్కడ కూడా ఇక్కడ నిధులు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. అదే లక్ష్యంగా వార్డుకు సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రతి నిధులను వినోదన సహకారంతో వార్డుకు తీసుకొస్తా, వార్డును డెవలప్ చేస్తా. గతంలో ఎవరైతే పనిచేసిందో నేను ఏ వ్యక్తిని దూషించట్లేదు, ఏ వ్యక్తిని అవమానించట్లేదు. పరిస్థితుల ప్రభావం కావచ్చు, చేయాలని తపన లేకపోవచ్చు, చేసే మార్గం దొరకకపోవచ్చు. సో ఏ విధంగా డెవలప్మెంట్ జరగలేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక చదువుకున్న వ్యక్తిని, నా భార్య ఒక చదువుకున్న వ్యక్తి, ఇద్దరం న్యాయవాదులమే. ఇప్పటికీ నేను ఉంటున్న ఏరియాలో సుమారు 70 నుంచి 80 లక్షల వరకు తీసుకొచ్చి పెట్టిన. మరి ఇక్కడ కౌన్సిలర్ని కాదు, ప్రజాప్రతినిధిని కాదు. అటువంటిప్పుడు ఇక్కడ ఇంతమంది ఆశీర్వదించి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు, ఓటేసిన గెలిపిస్తే ఖచ్చితంగా 1కి 100% చెప్తున్నాను, 1కి 100 రెట్లు చెప్తున్నాను. అశోక్ నగర్లో అభివృద్ధిని చూసినాం. ఇది నా పుట్టుగడ్డ, ఇది నేను పుట్టిన స్థలం, ఇది పెరిగిన స్థలం, నేను తిరిగిన ఇల్లు, నేను చదువుకున్న ప్లేసు, ఇంటింటికి నాకు పరిచయం ఉంది. అమ్మ అందరికీ నా వాగ్దానం ఒకటే, 28వ వార్డు అనేది నాకు పుట్టిన స్థలం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చిండు. ఖచ్చితంగా వినోదన్న నా మాట కాదనడు. ఎందుకంటే నేను వినోదన్నకి మేమందరం అమ్మానులం. వినోదన్న నా మాట కాదనడు. అభివృద్ధి విషయంలో నా ఒక్కటి మాట కాదు, వినోదన్న అభివృద్ధి విషయంలో ఎవ్వరి మాట కాదనడు. ఖచ్చితంగా వాడికి నిధులు తీసుకొస్తా, బోర్లు లేపిస్తా, రోడ్లు లేపిస్తా, నాలీలు కట్టిస్తా, లైట్లు చూపిస్తా, చెత్తను క్లీన్ చేపిస్తా. అభివృద్ధే లక్ష్యంగా, వినోదన్న సాక్షిగా అభివృద్ధే లక్ష్యంగా బస్తీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి మరొక ప్రజలందరి ఆశీర్వాదం మేరకు, ప్రజల ఆశీస్సుల మేరకు నా భార్యను అందరూ గెలిపిస్తే మరి ఈ గెలుపును గడ్డం వినోద్ సార్ గారికి గిఫ్ట్గా ఇద్దాం. అభివృద్ధిని గిఫ్ట్గా అడుగుదాం. ఎవరెవరికైతే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మేము లిస్ట్ రాసుకున్నాం, సమస్యలు ఏమి ఉన్నాయని లిస్ట్ రాసుకున్నాం. ఆ లిస్టులో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తాం. మీరు ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఆడబిడ్డ, మీ అర్చన, మీ ఆడబిడ్డ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ ఆడబిడ్డ, మీ ఆడబిడ్డను గెలిపియండి. మీ ఆడబిడ్డకు కౌన్సిలర్ అనే పదవిని గిఫ్ట్గా ఇవ్వండి. ఇస్తే మీ ఆడబిడ్డ వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కొట్లాడి ప్రజల కోసం ప్రజా సమస్యలను తీర్చి, ఆ సమస్యలను తీర్చిన తర్వాత బస్తీని సర్వాంగంగా చేసి మీకు గిఫ్ట్ చేయండి. మీ ఆడబిడ్డ మీకోసం పనిచేస్తుంది. అదేవిధంగా 34 వార్డులలో కూడా
ఎక్కడెక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డారో అక్కడ అందరినీ ఆశీర్వదించండి. చైర్మన్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో దయచేసి అందరికీ వినవిస్తున్నాం, అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము బల్ల బుద్ధి చెప్తున్నాం. వినోదన్న తరపు నుంచి నిధులు వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుంది. అసలు ఎటువంటి అరవరకలు లేకుండా ప్రజలు హ్యాపీగా ఉండేటట్టు మేము చూసుకుంటాం. దయచేసి మళ్ళొకసారి 28వ వార్డు ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, నా భార్యకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిప్ప అర్చనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి. దయచేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మరి 11వ తారీఖు రోజు ఎలక్షన్ డే. ఆ ఎలక్షన్ డే రోజు యువసన్న స్కూల్లో మన 28వ వార్డుకు సంబంధించిన ఎలక్షన్ ఉంది. మరి మా అర్చనమ్మకు వచ్చిన నెంబర్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 28వ వార్డుకు సంబంధించిన చిప్ప అర్చన గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మా అభ్యర్థికి నెంబర్ 1 వచ్చింది. మరి భగవంతుడు ఆశీర్వదించిన నెంబర్ 1 ఇచ్చి అదేవిధంగా యువతకు ఇంకోటి 20 నేను నా భార్య ఇద్దరం కూడా కరోనా టైంలో మరి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయటికి రాకుండా భయపడుతూ తాళాలు వేసుకుని ఉన్న సమయంలో సుమారు 30 నుంచి 40 వేల మందికి మేము భోజనాలు అందించడం జరిగింది. ఆ రోజు కరోనాతోని గజగజ వణుకుతూ చేతులకు కాళ్ళకు మాస్కులు వేసుకొని సొంత తమ్ముడిని, సొంత చెల్లెను, సొంత బిడ్డను, సొంత తల్లిని కూడా చూడలేని పరిస్థితులలో నేను నా భార్య కనీసం ముఖానికి మాస్క్ లేకుండా రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ పోతున్న వారికి, ఎంపీకి పోతున్న వారికి, ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు పోతున్న వారికి దగ్గర నుండి స్వయంగా భోజనాలు చేపించి మేమే వడ్డించడం జరిగింది. మేమే వాళ్ళు తినేంత వరకు ఉండి వాళ్ళకి నీళ్లు సప్లై చేసి పంపించడం జరిగింది. మరి ట్రక్కులలో వెళ్ళే వారికి చేయడం జరిగింది. ఎంఆర్ ఆఫీస్లో ఒక క్యాంప్ పెట్టి ప్రతిరోజు ఎంఆర్ ఆఫీస్లో ఫుడ్ ఇవ్వడం జరిగింది. రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మరి మీ అధికారంలో లేము, మాకు అధికారం లేదు. అటువంటి సమయంలోనే మేము కొన్ని వేల మందికి సేవలు చేస్తాం. మరి సేవాగుణం ఉన్నది అర్చనమ్మకు, సేవాగుణం ఉన్నది నా భార్యకు. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మీకు నిర్మోహమాటంగా ఇంటింటికి వచ్చి ప్రజాసేవ చేస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, మీ వెంటే ఉంటాం, మీతోనే ఉంటాం. నన్ను నా భార్యను గెలిపించి మీరు ఆశీర్వదిస్తే నా బిడ్డ మీ బిడ్డ అయిన నా భార్య మీ దగ్గరనే ఉంటుంది, మీకు సేవ చేస్తుంది, ఎట్టి పరిస్థితులలో మీ కళ్ళలో ఆనందం చూస్తుందని చెప్పేసి మీకు అందరికి నమస్కరిస్తూ ఖచ్చితంగా అందరికి విన్నవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చిప్ప అర్చన గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను.